బ్రిటిష్ ఇక డిజిటల్ ఐడి దిశగా అడుగులు పడుతోంది. పబ్లిక్ వ్యతిరేకిస్తున్నా సరే డిజిటల్ ఐడి స్కీమ్కి సంబంధించి సపోర్ట్ ఎక్కువగానే ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 38% మంది సపోర్ట్ చేశారు ఓన్లీ. అపోజిట్ చేసిన వాళ్ళు 47% మంది. అంటే 19 పాయింట్లు డౌన్ అయితే అప్ 22 పాయింట్స్. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు యూగోవ్ లాంటి వాటిట్లో వచ్చినటువంటి దీన్ని బేస్ చేసుకుని బ్రిటిష్ పబ్లిక్ డిజిటల్ ఐడి రిజెక్ట్ చేసినా సరే అమలు చేస్తాడా కీర్ స్టార్మరు, లేకపోతే ఆగుతాడా అన్నది చూడాలి. స్క్రూటిని నెలల తరబడి చేశామని చెప్తున్నారు. అట్లాగే ప్రజలు మాత్రం సర్వైలెన్స్కి సంబంధించినే మా మీద నిఘా కోసమే చేస్తున్నారు, డేటా కంట్రోల్ అయిపోతుంది, మా తలకాయలు మీ చేతిలోకి వస్తాయి. ఇప్పుడు చైనాని చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే చైనాలో కరోనా టైంలో ఈ డిజిటల్ ఐడీస్ ఉండేటప్పటికి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాకుండా లాక్ చేసేసింది ప్రభుత్వం ఆన్లైన్లో. అట్లాగే చేస్తారని భయపడుతుంది. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అట్టా వచ్చి అక్కడ వాళ్ళతో తలనొప్పులు అవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నారు బ్రిటన్ పౌరులు.